using Premiere. Create new project and toolbar lo, so very important is మనకు toolbar లో ఉన్న ఆప్షన్స్ అని చూద్దాం. సో డేట్ వైజ్ గా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఏదైనా ఒక డిఆర్సి లొకేషన్ అని చూస్ చేసుకోండి. సో చూస్ డి. ప్రీమియర్ ప్రో ఉంది కదా, సో టైటిల్ నేమ్ డిఫరెంట్ చూస్. టూల్ బార్ రిలేటెడ్ అండ్ డేట్ కూడా యాడ్ చేసుకోండి రెగ్యులర్ గా. క్లిక్ ఆన్ క్రియేట్. ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదైనా టూల్ అని మిస్ అయితే, సో ఫోటోషాప్ ఆర్ ప్రీమియర్ ప్రో, సో ఎనీ సాఫ్ట్వేర్స్ లో సో అడోబీ రిలేటెడ్ వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటోషాప్ రిలేటెడ్ ప్రతి దాంట్లో మనకు టూల్స్ అనేది మిస్ అయినప్పుడు సో మెయిన్ గా మీరు చేయాల్సింది ఇక్కడ టూల్ అనేది మిస్ అయింది. టూల్స్ అనేది విజిబుల్ అవ్వట్లేదు. ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి వర్క్ స్పేస్ లో ఎడిటింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఎడిటింగ్ అనేది యాడ్ లో ఉంది, బట్ మనకు టూల్ అగైన్ విజిబుల్ అవ్వట్లేదు ఇక్కడ. సో దానికోసం మనం విండోస్ లోకి వెళ్ళి సేవ్ వర్క్ స్పేస్ అండ్ ఎడిటింగ్ అనేది చూస్ చేసుకున్న తర్వాత రీసెట్ టు సేవ్డ్ లేఅవుట్. క్లిక్ ఆన్ రీసెట్ టు సేవ్డ్ లేఅవుట్ అంటే సో మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంది. డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేసుకొని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అండ్ రైట్ క్లిక్ చేసేసుకొని సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు ఇమేజెస్. ఓకే, డౌన్లోడ్స్ లో నుండి కొన్ని క్లిప్స్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ప్రీపిక్ అండ్ కొన్ని వెబ్సైట్ స్టాక్ ఇమేజెస్ రిలేటెడ్ వెబ్సైట్స్ వాటి నుండి కొన్ని వీడియో క్లిప్స్ అండ్ ఆడియో క్లిప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో నుండి డౌన్లోడ్ అండ్ ఇంపోర్ట్ రిలేటెడ్ సో ఫ్యూ క్లిప్స్ క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ ఫస్ట్ మనకి సీక్వెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ప్రాజెక్ట్ ఫైల్లో వీడియో అనేది ఇంపోర్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా మనం టైమ్ లైన్ లోకి మూవ్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ మనకు ఒక విత్ సీక్వెన్స్ లో యాడింగ్ అనేది చేయాలి. జస్ట్ సింగిల్ సీక్వెన్స్ తోటి మనం క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే ఏదైతే క్లిప్ ఉందో సో ఆ క్లిప్ ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ సేమ్ క్లిప్ తోటి మనకు సీక్వెన్స్ అనేది క్రియేట్ అవుతుంటాం. సో ఇలా కాకుండా సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియోకి డిఫరెంట్ సైజ్ ఉంటుంది. సో అగైన్ మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ దీనికి డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయి. సో అలా కాకుండా ఒక ఫిక్స్డ్ సైజ్ లో మనం సీక్వెన్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో అది మీరు రీల్ ఎడిటింగ్ కి చూస్ చేస్తుంటే రీల్ ఫార్మాట్ అండ్ నెక్స్ట్ వీడియో రిలేటెడ్ అయితే హెచ్డి ఫార్మాట్. రైట్ క్లిక్ న్యూ ఐటమ్. సో షార్ట్ కట్స్ కొని చెప్పుకున్నాం కదా, Ctrl+N సీక్వెన్స్ కి సారీ హెచ్డి ఫార్మాట్ డిజిటల్ ఎస్ఎల్ఆర్ అండ్ 1080 ఓపెన్ ఫోల్డర్ 25 frames టూల్స్ క్లిక్ ఓకే. సో సీక్వెన్స్ అనేది క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత మనం ఆ సీక్వెన్స్ లో వర్క్ చేసుకుంటే మనకు యాక్యురేట్ గా ఉంటుంది డిజైన్ అనేది. సో ఇక్కడ టూల్ బార్ లో మనకు కొన్ని ఆప్షన్స్ అనేది ఉంది. సో నంబర్ ఆఫ్ క్లిప్స్ మనం ఎట్ ఎ టైం కూడా కంట్రోల్ తో ఒక్కొక్క దాన్ని సెలెక్షన్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. సో ఎట్ ఎ టైం మనం నంబర్ ఆఫ్ క్లిప్స్ ని సెలెక్షన్ చేసుకుని కూడా టైమ్ లైన్ లోకి ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్ లో ఉంది కదా. సో కొన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ లో ఉంది. సో దీనికి ఎగ్జాక్ట్ గా సో ఫ్రేమ్ లో ఫిట్ అవ్వాలనుకుంటే సెలెక్షన్ అండ్ మూవ్ టూల్ అనేది సెలెక్షన్ టూల్ గా దీనికి షార్ట్ కట్ పి. సో మీరు ఏ టూల్ పైన సో టెక్స్ట్ టూల్ పైన ఉన్నారు, ఏ క్లిక్ చేస్తుంటే టెక్స్ట్ టూల్ కి చేంజ్ అవుతుంటారు. సో ఇప్పుడు నేను ఈ క్లిప్స్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్ గా బి టూల్ కి చేంజ్ అవ్వాలనుకుంటే కీబోర్డ్ లో జస్ట్ వి అనేది క్లిక్ చేస్తుంటే టూల్ అనేది చేంజ్ అవుతుంటారు. సో సెలెక్షన్ టూల్ జస్ట్ సెలెక్షన్ చేసుకొని లేయర్స్ పైన సో వీడియో టైమ్ లైన్స్ ఉంది, టైమ్ లైన్ పైన రైట్ క్లిక్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ప్రతి క్లిప్ ని మనం 1 by 1 చేయకుండా సో ప్రతి క్లిప్ అనేది మనకు సెట్ టు ఫ్రేమ్ సైజ్ లోకి యాడింగ్ అనేది అయిపోయింది. డ్రైవింగ్ రిలేటెడ్ సో బిఫోర్ మనకు Ctrl+Z క్లిక్ చేస్తుంటే ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఎడిట్ లో ఆప్షన్ కదా అండు క్లిక్ చేసుకోవాలనుకుంటే Ctrl+Z అండ్ రీడోకి అయితే Ctrl+Shift అలా చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో కొన్నిసార్లు మనకు ఓన్లీ ఫ్యూ క్లిప్స్ కాకుండా నంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉంటుంది.
ఎక్కువ క్లిప్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ట్రాక్స్ రిలేటెడ్ లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. సో వాటిని ఎట్ ఎ టైం మనం మూవ్మెంట్ అనేది చేసుకోవాలంటే డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ అండ్ టైం లైన్ కి చూస్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ క్లిప్స్ అనేది యాడ్ చేద్దాం. కాపీ చేసుకుంటే కాపీ నెంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి మనకు ఫర్దర్ గా. సెలెక్టెడ్ ఆల్ట్ హోల్డ్ చేసుకుంటే ఆ క్లిప్ ని మనం మూవ్మెంట్ చేస్తుంటే కాపీ అవుతుంటది. ఒక్కొక్క క్లిప్ ని హోల్డ్ చేసుకొని సేమ్ క్లిప్ ని ఇక్కడ వాకింగ్ రిలేటెడ్ సో మీటింగ్ రిలేటెడ్ ఒక క్లిప్ ఉంది కదా, రైట్ క్లిక్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సేమ్ ఆల్ట్ హోల్డ్ చేసుకొని కాపీ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసుకొని మాన్యువల్ గా అయితే కాపీ అండ్ ఫ్రంట్ కి మూవ్మెంట్ చేసుకొని సో అగైన్ కంట్రోల్ వి పేస్ట్ అనేది అవుతుంటుంది. సో అలా కాకుండా షార్ట్ కట్స్ లో అయితే ఆల్ట్ హోల్డ్ చేసుకొని సైడ్ కి మూవ్మెంట్ చేసిన అండ్ డౌన్ కి మూవ్మెంట్ చేసిన సేమ్ క్లిప్ అనేది కాపీ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా నంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉన్నప్పుడు మనకు సో ఎడిటర్ ఈ క్లిప్స్ అన్నిటిని సో ఫ్రంట్ ఫార్వర్డ్ కి మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ సెలెక్షన్ టూల్ తోటి మాన్యువల్ గా అయితే ఇలా ఎట్ ఎ టైం సెలెక్షన్ చేస్తుంటాం. సో బట్ మనకు టాప్ లో ఉన్న ఇంకా కొన్నిసార్లు ఇంకా నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది టెక్స్ట్ ఇమేజెస్ అండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇమేజెస్ అని అప్లై అయినప్పుడు ఇలా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అని ఉంటాం. సో ప్రతిదాన్ని మనం సెలెక్షన్ చేయడం డిఫికల్ట్ గా ఉంటుంది. ఫుల్ స్క్రీన్ లో మనం ఓన్లీ ఏదైనా విండోస్ ఉంది కదా, ఇక్కడ సోర్స్ విండో ఉంది అండ్ ఎఫెక్ట్స్ విండో, డిఫరెంట్ ఎఫెక్ట్స్ కంట్రోల్ అండ్ ప్రోగ్రామ్, టైమ్ లైన్, ప్రాజెక్ట్ విండో. సో ఈ ప్రాజెక్ట్ విండోస్ ని మనం ఆ టైమ్ లైన్ ఎన్ని విండోని మనం లార్జ్ సైజ్ లో చూస్ చేసుకోవాలనుకుంటే సో ట్యాబ్ పైన మనకు ఒక బటన్ ఉంది కదా, ఇక్కడ ఉన్న కీని ప్రెస్ చేస్తుంటే మీకు ట్యాబ్ పైన ఉంటుంది. సో నార్మల్ గా అయితే సో ఇక్కడ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ లో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఏదైనా కీని సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ టైమ్ లైన్ అనేది లార్జ్ సైజ్ లో కనిపించాలి, ఓన్లీ కంప్లీట్ గా స్క్రీన్ మొత్తం. సో ఇక్కడ కీని ప్రెస్ చేస్తుంటే మనకు చేంజ్ అనేది అవుతుంటుంది. అండ్ ప్రివ్యూని లార్జ్ సైజ్ లో చూస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తుంటే సెలెక్టెడ్ అని అవుతుంటది. జస్ట్ ఈ కీని ప్రెస్ చేస్తుంటే ఫుల్ స్క్రీన్ లోకి ట్యాబ్ పైన అండ్ ఎస్కేప్ డౌన్ లో ఉంటుంది కీ, దాని మీద చూస్ అనేది చేసుకోవచ్చు. స్లాష్ రిలేటెడ్ ఫుల్ స్క్రీన్ లోకి యాడ్ చేయండి. సో ఇక్కడ ఉన్నదని సో ప్రతిసారి ఇలా సెలెక్షన్ చేసుకోవడం డిఫికల్ట్ గా ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది టైమ్ లైన్స్ అనేది ఇప్పుడు ఓన్లీ 5 seconds వరకే ఉన్నాయి. సో అలా కాకుండా కొన్నిసార్లు ఒక 20 seconds 20 minutes సో ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అలాంటి టైమ్స్ లో నెంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉంటుంది. సో మనం వర్క్ చేస్తుంటే క్లిప్స్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంటాయి కదా, సో వీటిని ఎట్ ఎ టైం నేను సో కొన్ని ఫ్రేమ్స్ ఇప్పుడు 0 స్టార్టింగ్ లో ఉంది. సో ఒక 10 frames తర్వాత 10 seconds 5 seconds తర్వాత మూవ్మెంట్ అనేది చేసుకోవాలనుకుంటున్నాం. సో వీటిని అన్నింటినీ సెలెక్షన్ మాన్యువల్ గా చేయడం ఇక్కడ వరకు అయితే లెఫ్ట్ క్లిక్ ని హోల్డ్ చేసుకొని మూతులతోటి మాన్యువల్ గా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సైడ్ కి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు కొన్ని ఫ్రేమ్స్ వరకు. సో ఇలా నెంబర్ ఆఫ్ క్లిప్స్ అనేవి ఉన్నప్పుడు ఎట్ టైం మనం మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సో దీన్ని ట్రాక్స్ అంటాం. ట్రాక్ సెలెక్షన్ టూల్ అనేది ఉంటుంది. ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్. సో ఫ్రంట్ లో ఉన్న ప్రతి క్లిప్ అనేది సెలెక్ట్ అనేది అవుతుంటాం. సో ఫుల్ స్క్రీన్ లోకి ఓపెన్ చేసుకోండి. సో ఎక్కడ నుండి అయితే మనం ట్రాక్ సెలెక్షన్ టూల్ అనేది యూజ్ చేస్తుంటామో సో అక్కడ నుండి కంప్లీట్ గా ఫ్రంట్ లో ఉన్న ప్రతి క్లిప్ అనేది చేంజ్ అని అవుతుంటారు. సో ఇక్కడ నుండి క్లిప్ సెలెక్షన్ అవ్వాలి, లేదంటే స్టార్టింగ్ లో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ లో సో ఎక్కడైనా మనం టీ అనేది లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేస్తుంటే కంప్లీట్ గా ప్రతిదీ సెలెక్ట్ అయ్యి జస్ట్ మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. అండ్ ఎలా కాకుండా సో ఇక్కడ సెకండ్ క్లిప్ నుండి మనం చూస్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ నుండి క్లిక్ చేస్తుంటే సెకండ్ క్లిప్. సో అలా కాకుండా మిడిల్ లో నుండి ఇక్కడ నుండి చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి మనకు కనిపిస్తున్న ప్రతి ఫ్రంట్ లో ఉన్న లేయర్స్ అన్ని సెలెక్ట్ అయిపోయాయి. సో మనం ఈజీగా మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రంట్ లో మనకి ఎన్ని క్లిప్స్ ఆల్మోస్ట్ ఒక 500 200 క్లిప్స్ అనేది యాడ్ చేసిన మనం ట్రాక్ సెలెక్షన్ టూల్ తోటి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ క్లిక్ చేస్తుంటే ట్రాక్ సెలెక్షన్ బ్యాక్వర్డ్. ఇక్కడ రోలింగ్, ఎడిటింగ్ అండ్ స్ట్రెచ్ టూల్స్ లో కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. సో ఈ టూల్స్ ని యూజ్ చేసుకున్న వర్క్ ని ఫాస్ట్ గా యాడింగ్